నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ ఎవరా నీ సోడా చాపకి రంగేసుకొచ్చినవేంద్రా ఏమన్నా కిండలు చేస్తున్నావు అట్ట చాపకి ఆడన్న రంగేస్తారా మరి ఆ చాప ఏంద్రా దగదగ మెరుస్తుందా ఆ చాపలాగే దగదగ మెరిచి అమ్మాయి పంపించిందా అమ్మాయి పంపించిందా ఎవర్రా పిల్ల అయినా నీకెందుకు పంపించిందిరా అనన్య రెడ్డి అని ఒక అమ్మాయి మొన్న ఫోన్ చేసి ప్రవీణ్ గారు మీకు ఒక ఐటమ్ పంపిస్తున్నా మంచి రెసిపీ చేయమని చెప్పింది ఏం పంపించిందా అని చూస్తే ఈ దగదగ మెరిసే చాప ఉంది అందుకని ఆ చాపను శుద్ధంగా క్లీన్ చేసి చాప నిండా ఘాట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక రొంత కారం పసుపు ఉప్పు ధనియాల పొడి అల్లం పేస్ట్ నిమ్మతప్ప పిండుకొని ఆ మసాలాని ముద్దలా కలుపుకొని ఆ మసాలా ముద్దని చాప బొక్కల్లో దూర్చుకుంటా చాప మొత్తం పూసుకొని ఒక అరగంట పక్కన పెట్టి ఆ తర్వాత చపాతీల పైన నూనె పోసి ఆ నూనె బాగా గాగిన తర్వాత ముందుగా మసాలా పూసుకున్న చాపను ఎత్తుకొని దానిపైన పెట్టి అటు ఇటు తిప్పుకుంటా దొర గాగిన తర్వాత బయటికి తీసుకుంటే అనన్య రెడ్డి గారు పంపించిన చాపతో నేను చేసిన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆ చాప మెత్తగా ఎట్టు ఉడికిందో ఆ చాప ముళ్ళు రంపాలన్నట్టు చూడు ఎంత పొడుగుంది కానీ ఆ చాప ముక్క అయితే మెత్తగా భలేగుంది మెత్త ఉడికిన బంగారు చాప ముక్కని అట్ట చూస్తా ఉండలేక ఆ చాప ముళ్ళుకుండే కన్నం జుర్రుకొని తింటుంటే నూనెలో గాగిన చాప చర్మమేమో కరుంగ్ అనుకుంటా లోపల ఉండే చాప ముక్కేమో మెత్తగా మసాలా ఫ్లేవర్ తోటి కమ్మంగా పిచ్చి ఎక్కించింది కానీ పోత లైక్ మీద దెబ్బేండి అన్నావు.